హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనము 37 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది మీకు ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియో రూపంలో పెడుతున్నాను. అది కాకుండా 80 సెంటీమీటర్ల క్లాత్ అండి బ్లౌజ్ పీసు. ఆ బ్లౌజ్ పీస్లో మనం చిన్న చిన్న అతుకులు పడతాయి, అవి ఎలా జాయింట్ చేసుకోవాలనేది కటింగ్లోనే మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటాను అన్నమాట. అందుకని స్కిప్ చేయకోకుండా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పరుచుకొని ఈ చంక కుట్టు కాడి నుంచి ఆ చంక ముట్టుకు కొలుచుకుంటే 18.5 వచ్చింది. ఇప్పుడు పొడవు వచ్చేసేమో 14.5 వచ్చింది. బ్లౌజ్ పొడవు వచ్చేసి మెడ పొడవు వచ్చేసి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు. ఇలా చూసుకున్నాక నడుం లూజ్ కూడా కొలుచుకుందాము. ఆది బ్లౌజ్లో ఇంచే ఉక్సు పట్టి కాడి నుంచి కాజా పట్టి మట్టుకి కొలుచుకుంటే 32 వచ్చింది. బ్లౌజ్ పీస్ని ఇలా ముడతలు లేకుండా పరుచుకోవాలండి. పరుచుకున్నాక నేను నెంబర్స్ అన్నీ మనం కొలుచుకున్న నెంబర్స్ అన్నీ రాశాను. అలాగే ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, మొత్తం కలిపితే 5.5 కింద కూడా మార్కింగ్ చేశాను, ఎందుకంటే గీత వంకర రాకోకుండా అనమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. స్కేల్ తోటి ఇలా కలిపేసుకుందాము. కార్నర్లో ఒక గీత పెట్టుకున్నాక 6 ఇంచు ఖర్చులకి అని చెప్పాను కదండి, అది కూడా మార్క్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, ఇటువైపు కూడా ఒక 15 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఆ 2 మార్కింగ్లని స్కేల్ తోటి కలిపేసుకుందాము. ఒక 1/2 ఇంచు ఖర్చుగా ఎక్స్ట్రా గీత కొట్టుకోవాలండి, ఎందుకంటే ఇది నడుము పట్టి జాయింట్ చేసుకోవడానికి. ఆది బ్లౌజ్ని ఇలా తీసుకొని నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి, కింద నుంచి చూసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అయితే నాకు కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే 8.5 వచ్చింది. ఆ 8.5ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కార్నర్లో మనము 1.5 మార్కింగ్ చేసుకుందాము ఆర్మ్ రౌండ్ కోసం. నెక్ విడ్త్ వచ్చేసేమో 2.5 పెట్టంగా అదే కింద కూడా పెట్టుకోవాలి. మొత్తం మనకి నెక్ పొడవు వచ్చేసి 9.5 వస్తుందండి ఖర్చులతో కలిపి. ఇప్పుడు ఇలా గీత కొట్టేసుకోవాలి. 2.5 పెట్టాను కదా, దాంట్లో ఒక 1 ఇంచు తగ్గించి 2 ఇంచులు పెట్టుకొని స్కేల్ తోటి నేను చూపించిన విధంగా కొట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ గీసేసుకున్నాము. ఇది పలక మెడ అండి. ఇప్పుడు మన చెస్ట్ లూజ్ వచ్చేసి 37 కదా, దాంట్లో 4 భాగాలు చేసుకుంటే 9.5 మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చులకి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఆది బ్లౌజ్లో మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, 8.5 కదా, అది చూసుకున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదని. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇలా కొలుచుకున్నాక ఇప్పుడు మనకు నడుము పొడవు వచ్చేసేసి 32 కదా, దాన్ని 4 భాగాలు చేసుకుంటే 8, డాట్ కోసం 1 ఇంచు కలుపుకుంటే 9 ఇంచులు, 2 ఇంచులు ఖర్చులకి ఇలా కొట్టేసుకోవాలి నేను చూపించిన విధంగా. తర్వాత మనం కటింగ్ చేసేసుకుందాము ఇంకా బ్లౌజ్నంతా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ అంతా కొలుచుకోవాలండి. ఇలాగా 11 ఇంచులు వచ్చింది. ఇది హ్యాండ్స్ కటింగ్కి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసేసేయండి. బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు, కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి చివరి దాకా. స్కేల్ తోటి ఒక గీత కొట్టేసుకొని మడ్ చేసేయండి ఆ 2 ఇంచులు అనేది. ఇప్పుడు హ్యాండ్ని కటింగ్ చేసుకుందాము. బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు, ఓపెనింగ్ అనేది మన ఎదురుగా ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు గీత ఎక్స్ట్రా కొట్టుకోవాలండి. ఇది నేను ఒకవైపే పట్టేటట్టు జాయింట్ చూపిస్తున్నాను అనమాట, ఇలా పెట్టుకోవాలని. ఒక 1/2 ఇంచు గీత కొట్టుకున్నాం, ఎందుకంటే మనకు ఉన్నదే తక్కువ క్లాత్ కాబట్టి మనం కింద హెమ్మింగ్కి లోపలికే కాబట్టి వేరే క్లాత్ వేసుకున్నా సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుంది. అందుకని హెమ్మింగ్ పట్టీకి మనం వేరే క్లాత్ జాయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని ఇట్లా పరుచుకొని లూజు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు కూడా మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఖర్చులతో కలిపి మార్కింగ్ చేసుకోండి. మొత్తం పొడవు ఎంత ఉందో చూసుకుందాము. టేప్ తోటి 7 ఇంచులు వచ్చింది. ఆ 7 ఇంచులని మనం కింద కూడా మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకొని గీత కొట్టేసుకుందాము. ఇలా గీత కొట్టేసుకున్నాక ఇప్పుడు కింద నుంచి 3 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే 7 ఇంచులు వచ్చింది కాబట్టి. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 8.5 కదా, అది మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఒక 2 ఇంచులు ఖర్చుల కోసం ఇలాగా ఈ గీతలని కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు తిన్నంగా ఒక మధ్యలో ఒక గీత పెట్టేసుకుందాము.
పెట్టేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తీసుకోవడానికి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి ఇలా తీసుకొని నిదానంగా దీంట్లోకి కలిపేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకున్న వాటిలోకి హ్యాండ్ రౌండ్ అనేది జాగ్రత్తగా తీసుకోండి. బ్లౌజ్ అనేది కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని రౌండ్ గీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసేసుకుందాము. ఇలా హ్యాండ్ కటింగ్ చేసేసుకున్నాక మనకి ఒకవైపే పడతాయి కదా జాయింట్, అవి లాస్ట్లో ముక్కలు మనం అడ్జస్ట్ చేసుకుందాము. జాయింట్స్ మా ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుందాము. ఇప్పుడు మనం హ్యాండ్ లోతు తీసుకోవడానికి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఒక 1 ఇంచ్ లోపలికే మనం పెట్టుకొని ఐబ్రో షేప్లో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని తీసుకొని మనము ఈ చిన్న క్లాత్లోనే ఇప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం అనేది చూద్దాము. క్రాస్ కటింగ్ ఇది. ఇప్పుడు బ్లౌజ్ని నేను చూపించిన విధంగా ఇలా పరుచుకోవాలి. ఎక్కడ సెట్ అవుతుందో అంతా చూసుకొని ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ చుట్టూ బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం. మార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో అంతా గీతలతో కొట్టేసుకుందాము. స్కేల్ తోటి మార్కింగ్ చేసేసుకొని ఇలా గీతలు కొట్టేసుకోవాలి. చూడండి, నాకు అక్కడ కొద్దిగా జాయింట్ పడుతుంది ఖర్చుల దగ్గర. హ్యాండ్ ఆమ్ రౌండ్ 6 ఇంచులు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటున్నాను. పిసిరంతా కొద్దిగా క్రాస్ వచ్చింది, దాన్ని మళ్ళీ సరి చేసుకున్నాను అన్నమాట. ఇలా మనం సరి చేసుకోవాలి అన్నీ చూసుకుంటా. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడిని ఈ చివరి నుంచి ఉక్సు పట్టి గాడి నుంచి మనం కొలుచుకుంటాం కదా, అక్కడ 2.5 డాట్ పొడవు వచ్చేసేమో వెడల్పు వచ్చేసి 2.5, దాంట్లో సగం చేసుకుంటే 1.5, అట్లా 1.5 ఒకసారి మార్కింగ్, మళ్ళీ 1.5కి మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక 6 ఇంచు కిందకి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక డాట్ పొడవు వచ్చేసేసి 3 ఇంచులు. ఇప్పుడు ఈ చివరి కింద నుంచి 1.5కి మార్కింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవు చూసుకుందాము, ఎంత ఉందో అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలాగా బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఇలా పరుచుకొని నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని గీత కొట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనం నెక్ ఎంత తీసుకున్నాం 2.5 అంతే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోవద్దు. మనం నెక్ మొత్తం వచ్చేసేసి ఉంటే ఫ్రంట్ నెక్ 6.5 అన్నమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నవి కలిపేసుకున్నాము. ఇది కప్పు సైజ్ అన్నమాట. ఇక్కడ చివరన ఒక 1/2 ఇంచు, పైనుంచి ఈ కింద నుంచి 2.5 పైకి, అంటే ఫ్రంట్ కాజా పట్టీల దగ్గర వేస్తాం కదా చిన్న డాటు, అది 2.5 మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో 1.5 తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచు ముందుకి, ఇంకో 1/2 ఇంచు ముందుకు పెట్టుకొని ఆ రెండింటి మధ్యన ఒక మార్కింగ్ చేసుకోవాలి. 4.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా త్రికోణం షేప్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని మార్కింగ్ చేసుకున్నాయన్నీ ఇట్లా డ్రా గీసుకోవాలన్నమాట, రౌండ్ షేప్ వచ్చేటట్టు. ఇలా గీసుకున్నాక నాకు చూసారా చిన్నగా ఒక కార్నర్లో కొద్దిగా కటింగ్ ముక్క జాయింట్ పడుతుంది. ఇప్పుడు నెక్ కూడా రౌండ్ గీసేసుకున్నాం కదా, కటింగ్ చేసేసుకున్నాము. ఈ నెక్ దగ్గర మనం నెక్ సాగినట్టు ఉంటుంది కదా, కొంచెం క్రాస్గా కటింగ్ చేయాలండి. అప్పుడు మనం నెక్ జాయింట్ చేసిన తర్వాత మన కరెక్ట్గా నెక్ వస్తుందన్నమాట, కరెక్ట్ నెక్ వస్తుంది. ఆ చిన్న పీస్ని మనం ఇలా జాయింట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇలాగా నెక్ కట్ చేసుకున్న ముక్క ఉంది కదా, దానికి జాయింట్ చేస్తున్నాను అనమాట. మనం ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో టక్స్ ఇచ్చేసుకోవాలి అన్నిటికి గుర్తుగా. ఇలా అన్ని టక్స్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ కొలతలు తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కొలతలు తీసుకుందాము. ఇలా పరుచుకొని నీట్గా ముడతలు లేకుండా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఈ చిన్న పీసుల్లోని ఇప్పుడు మనం 4 పీసులు తీయాలన్నమాట షేప్ బెల్ట్. ఇప్పుడు నాకు పైనుంచి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని
కొలుచుకుంటే 4 ఇంచులు, ఇటువైపు ఒక 6 ఇంచు పైన పెట్టుకొని కొలుచుకుంటే 3.25 వచ్చింది. ఇప్పుడు పొడవు వచ్చేసేమో బెల్ట్ పొడవు వచ్చేసి 11 ఇంచులు. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఇది సరిపోదని ఇంకో దాంట్లో ఇంకో పీస్లో సరిపోతుంది అని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 11 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని 4 ఇంచులకు ఒక మార్కింగు, 3.25కు ఒక మార్కింగ్ పెట్టి ఇటు చివర ఒక 2 ఇంచులు ఖర్చులకి స్ట్రైట్గా రావడానికి అనమాట. లోపలికి ఒక 4 ఇంచులు, ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులకు ఒక ఇంచు తగ్గించుకుంటే 3 ఇంచులు రౌండ్ తిరగడానికి నేను ఇవి అనమాట చెప్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. ఇంకో పీస్ కూడా షేప్ బెల్ట్లో మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అన్నీ కటింగ్ అయిపోయినాయి. ఈ మిగిలిన క్లాత్లో నడుం బెల్టు, స్ట్రైట్ ముక్కలు మనం మెడకు అతికించుకుంటాం కదా, స్ట్రైట్ ముక్క పీసులు కటింగ్ చేసుకోవాలండి ఆ మిగిలిన క్లాత్లోనే. ఇంకా అడ్జస్ట్ చేసుకొని చిన్న చిన్న క్లాత్లు మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.